బిగ్ బాస్ షోతో ప్రియాంక సింగ్ మంచి పేరు సంపాదించుకుంది. తమన్నా సింహాద్రికి ఎంత నెగిటివ్ పేరు వచ్చిందో ప్రియాంక సింగ్కు అంత మంచి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో తర్వాత మంచి ఆఫర్లను దక్కించుకుంటుంది. నెట్టింట్లో ఈ పింకీ అలియాస్ ప్రియాంక అందాల ఆరబోత మాత్రం ఓ లెవెల్లో ఉంటుంది. జబర్దస్త్ స్టేజ్ మీద సాయితేజగా కనిపించాడు. లేడీ గెటప్స్తో ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సాయితేజ లేడీగా మారిపోయాడు. ప్రియాంక సింగ్ కొత్త అవతారం ఎత్తాడు. ప్రియాంక సింగ్ బుల్లితెరపై కొన్ని షోల్లో కనిపించాడు. బిగ్ బాస్ షోతో ప్రియాంక సింగ్ మీదున్న నెగిటివిటీ ఇమేజ్ పూర్తిగా పోయి ఫుల్ పాజిటివిటీ ఏర్పడింది. బిగ్ బాస్ షోతో పింకీగా మారిపోయింది. పింకీ అని అందరూ ప్రేమగా పిలవడం ప్రారంభించారు. ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి కావాలని అప్పట్లో నెట్టింట్లో ఆమె అభిమానులు హంగామా చేశారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పింకీకి మంచి ఆఫర్లు వచ్చినట్టుగానే కనిపిస్తుంది. నెట్టింట్లో అందాల ప్రదర్శనతో ప్రియాంక అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇప్పుడు ప్రియాంక మెయిన్ లీడ్గా సినిమాలు వస్తున్నాయట. తమిళంలోనూ నటిస్తుందట. వెబ్ సిరీస్లోనూ నటిస్తుందట. హీరోయిన్గాను ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. అలాంటి ప్రియాంక సింగ్ తాజాగా తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకుంది. చిన్నతనం నుంచి నేటి వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది. 5 ఏళ్ల వయసులోనే తన స్థితి తనకు అర్థమైందట. స్కూల్ నుంచి అక్కా చెల్లి వచ్చాక వారు యూనిఫామ్ వేసుకునేవాడట. చిన్నవాడు కాబట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనకుండా క్యూట్గా ముద్దుగా ఉన్నాడని అనుకున్నారట. నార్మల్ అబ్బాయిలా ఉండటం ఇష్టం లేదని అమ్మాయిలా ఉండాలనిపిస్తుందంటూ ఆ వయసులోనే తనకు అర్థమైందట. కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మాత్రం అలా ఉండేందుకు అనుకూలించేవి కావని చెప్పుకొచ్చింది. అలా 10వ తరగతి తర్వాత హైదరాబాద్కు వచ్చి మేకప్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశానని తెలిపింది. ఆ తర్వాత ఓ కన్నడ సినిమాలో లేడీ గెటప్ వేసి నటించానని, అది చాలా సంతోషాన్ని ఇచ్చిందని, తాను నిజ జీవితంలో ఎలా ఉండాలని అనుకున్నానో తెరపై అలా నటించానని సంబరపోయిందట. ఆ తర్వాత అప్పారావు, రచ్చరవి వల్ల జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చానని, చెల్లి పెళ్లి చేశానని, నాన్న రిటైర్మెంట్ కూడా అయిపోయిందని, ఇలా ఫ్యామిలీ కష్టాలని తీరాకే తన గురించి తాను ఆలోచించుకున్నానని, తన కోరిక మేరకు మారిపోయానని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఆ ఆపరేషన్ కోసం ముందు నుంచి డబ్బు దాచిపెడుతూ వచ్చానని, కాకపోతే ఎక్కువ ఖర్చు అయిందని, ఆ తర్వాత ఆర్థరైటిస్ రావడంతో ఏడాది పాటు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితికి వచ్చానని చెబుతూ ఎమోషనల్ అయింది. ఆ టైంలో నాగబాబు నెల నెల జీతం ఇచ్చినట్టుగా డబ్బులు పంపేవారని, చివరకు బట్టలు కొనుక్కోవాలన్నా ఆయనే డబ్బులు ఇచ్చేవారని, తన దృష్టిలో తనకు నాగబాబు దేవుడని, ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, ఆయన లేకుంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదని ప్రియాంక ఎమోషనల్గా తన మాటల్ని చెప్పుకొచ్చింది.